ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గడిచిన జూలై మాసమంతా క్షేమంగా కాపాడినందుకు ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఒక నూతన మాసము ఆగస్టు నెలలో ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. ఆమెన్. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగుజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లలను దేవుని భయముతో పెంచాలి, క్రమశిక్షణతో పెంచాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట విననప్పుడు బెత్తముతో శిక్షించాలి, గద్దించాలి. ఇలా చేసినప్పుడు పిల్లలు జ్ఞానవంతులుగా ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా జ్ఞానమును, తెలివి, బుద్ధి, వివేచన కలుగుతుంది. భయభక్తులు లేని పిల్లలు, క్రమశిక్షణలో పెరగని పిల్లలు కని పెంచి పెద్ద చేసిన తల్లికి అవమానమును తెచ్చిపెడతారు. తద్వారా సమాజంలో ఒక చెడు అభిప్రాయము కలుగుతుంది. చులకనగా చూస్తారు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు, గాయపరుస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లలను బహు జాగ్రత్తగా పెంచాలి, దేవుని భయంతో పెంచాలి. ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది కనిపెట్టి పిల్లలను అదుపు చేయాలి, మన స్వాధీనంలోనికి తీసుకోవాలి. పిల్లలను పట్టించుకోకుండా వదిలేసినప్పుడు వారి ఇష్టానుసారంగా తయారవుతారు. చెడు వ్యసనములు అలవాటు చేసుకుంటారు, చెడు స్నేహములు చేస్తారు. దేవుని భయము అసలు ఉండదు. అపవాది చేతిలో బానిసలుగా ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, సామెతలు 22వ అధ్యాయము 6వ వచనంలో తెలియజేసిన విధముగా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా చిన్ననాటి నుండి పిల్లలను భయభక్తులతో పెంచాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు యేసయ్య. గడిచిన మాసమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన మాసము ఆగస్టు మాసంలోనికి ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనక మిమ్ములను అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ వాక్యము విని రక్షింపబడి మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. ప్రమోషన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు ఆశించిన ఫలితము పొందుకునేలాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారు ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను, బీదలను కాపాడండి. వారు ఆశించినవి పొందుకునేలా మీ కృప దయచేయండి. సమృద్ధి దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. కార్లు, బస్సులు, విమానాలు, నౌకలు, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను కాపాడండి. వారు చేరవలసిన గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.